అంటే మధ్యలో మనకి కొండవీటి వాగు ఉండడం వల్ల. వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు మన సీతానగరం దగ్గర ఉన్న స్టీల్ బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి. ఒక పక్క అయితే మనకి 2 లైన్లో ఉన్న గడ్డలను అయితే బిగించారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకి. అలాగే మనకి ఏదైతే ఈ పక్కన రోడ్డు ఉందో దీనికి సంబంధించి కూడా 4 గడ్డలు అనేవి బిగించారు. నేను ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను అండి. నేనైతే ఇప్పుడు 19వ తారీఖు 3వ నెల 2026 అండి. ఇప్పుడైతే టైము 8 అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యానండి వీడియోస్ చేయడం కోసం అయితే. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేసి, అలాగే లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. అది 3 టైమ్స్ అయితే హైప్ చేయండి. ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయిద్ది అనమాట. అది చూడొచ్చండి. ఇంకా మిగిలిన గడ్డలు కూడా ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట. ఇంకా త్వరలోనే మనకైతే పూర్తి అయిద్దండి. ఒకసారి మీకు అటువైపు నుంచి వెళ్ళి చూపిస్తాను నేను. ఒకసారి ఇటువైపు నుంచి చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం గడ్డలు ఎలా ఫిక్స్ చేశారు ఏంటి అనేది. ఒకసారి వీలైనంత వరకు మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. అది వెనక పక్క ఉంది వచ్చేసి, అది షెడ్ వచ్చేసి PWD వర్క్ షాప్ అండి. ఇది వచ్చేసి కొండవీటి వాగులో నుంచి మనకి కనెక్షన్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మద్రాస్ కాలువ అండి. అది కనిపిస్తుంది అటువైపు వచ్చేసి, అది కొండవీటి వాగు అనమాట. దానికి సంబంధించిన పంప్ హౌస్ కూడా పక్కనే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఒకసారి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, చూడటాకైతే చాలా బాగుందండి ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఇది వచ్చేసి మనకి కొండవీటి వాగు పంపింగ్ హౌస్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఎలా ఉందో. ఇక్కడైతే మనకి ఏదైతే పాత పంప్ షెడ్ ఉందో అటువైపుకి అయితే వాటర్ని అయితే మళ్ళీ ఇచ్చారండి. ఇక్కడ చూసుకోవచ్చు సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి ఇక్కడ మనకి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు ముందు వైపు ట్రక్కర్ అన్ని చూడొచ్చు. ఒకసారి నేనైతే ఇటువైపు వచ్చాను అనమాట, కొండవీటి వాగు సైడ్. ఇక్కడ నుంచి చూడండి బ్రిడ్జి నిర్మాణం ఎంతవరకు పూర్తయింది ఏంటి అనేది మీకైతే కనిపిస్తుంది. ఒక లైన్ అయితే మనకి పూర్తిగా అనేది బిగించారండి. అటువైపు నుంచి కూడా చూసాం కదా, మనకి 2 గడ్డలు అనేవి ఫిక్స్ చేశారనమాట ఒక లైన్లో. చూడొచ్చు మీరు. అలాగే మిగిలిన గడ్డలను అయితే ఇక్కడైతే పెట్టారండి. అదండి, ఇంకా సీడాక్సిస్ రోడ్డు వర్క్స్ కూడా ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు కరకట్ట రోడ్డు మీదకి అయితే వచ్చాం. ఇక్కడ మీరు ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ని అయితే గమనించవచ్చండి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్స్ని అయితే వేశారనమాట. ఇక్కడ చూడొచ్చు ఒక పిల్లర్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే రెండో పిల్లర్ కూడా మనకి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేశారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా మనకి స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మధ్యలో మనకి కొండవీటి వాగు ఉండడం వల్ల అక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్, ఇక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే మనకి ఏర్పాటు అనేది చేస్తారండి. చూస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇక్కడ పిల్లర్స్ని కూడా గమనించవచ్చు. అలాగే అటువైపు కూడా మీరు చూడొచ్చండి, అక్కడ కూడా మనకి ట్రక్ క్రేన్ ఉంది. అలాగే ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే మీకు ఎర్లీ మార్నింగ్ అయితే చూపిస్తున్నాను అండి, వర్క్స్ కొంచెం క్లోజ్గా చూపించవచ్చని. అలాగే మీరు అక్కడ చూసుకుంటే అది సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి కనెక్టివిటీ రోడ్ అండి. అక్కడ మనకు అక్కడ వరకు అయితే పూర్తి చేశారనమాట. అక్కడ నుంచి మళ్ళీ మనకి స్టీల్ బ్రిడ్జ్ అనేది వస్తుందన్నమాట. మనమైతే ఇప్పుడు కరకట్ట రోడ్డు మీద ఉన్నామండి. ఈ కరకట్ట రోడ్డు మీద కూడా చూడొచ్చు, నైట్ టైము ప్రయాణించేందుకు కొంచెం లైట్స్ని అయితే బిగించారండి నీట్గా. చివరి వరకు చూడొచ్చు కూడా మీరు, లైట్స్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. అదండి, ఇంకా సీడాక్సిస్ రోడ్డు వైపు వెళ్ళి అక్కడ కూడా చూద్దాం మనం వర్క్స్ ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి సీడాక్సిస్ రోడ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మొత్తం BRT స్టైల్ అయితే ఉంటుంది కదండి. దానిలో ఇప్పుడైతే మనకి మధ్యలో రోడ్ అయితే పూర్తయిందండి. మనకి 2 పక్కల కూడా సర్వీస్ రోడ్ అనేది ఇంకా పనులు జరగాల్సి ఉందన్నమాట.
మెయిన్గా వాడకంలోకి అయితే ఉందండి ఇప్పుడు ఈ రోడ్డు. చూడొచ్చండి మీరు, రోడ్డుకి రెండు పక్కల కూడా మనకి డ్రైనేజీ డక్స్ అయితే నిర్మాణం చేశారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, క్లియర్గా అయితే చేశారండి. ఇవి కరెంట్ కేబుల్ లైన్స్ అనమాట. వాటికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా జరిగినాయి అనేది. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మంతెన్న సత్యనారాయణ గారి ఆశ్రమం అనమాట. మనకి గతంలో అయితే రోడ్డు ఇక్కడ వరకు అయితే పూర్తయిందండి. ఇక్కడ నుంచి అనేవి మనకి ఉండవల్లి వరకు అయితే, ఆ స్టీల్ బ్రిడ్జి వరకు అయితే పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, నీట్గా గడ్డితో బెడ్డింగ్స్ వేసి చాలా అందంగా అయితే ఉందన్నమాట రోడ్డు. ఈ రోడ్డుకి రెండు పక్కల డివైడర్ మీద చూడొచ్చండి మీరు, చెట్లు అయితే నాటారండి అందంగా. ఇది వచ్చేసి మనకి N4 రోడ్డుకి సంబంధించి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి N4 రోడ్డు అండి. మనకి E3 రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది N4 E3 జంక్షన్ అయితే వస్తుందండి మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి సంబంధించి వాటర్ పైప్ లైన్స్ కానీ అన్నీ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చండి. అది సీడ్ యాక్సిస్ రోడ్డు చూడండి, మార్నింగ్ ఎలా ఉందో చాలా బాగుందండి. ఇలా చూస్తుంటే చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుందండి. ఈ చెట్లు, ఈ గ్రీనరీ, అది ముందు వైపు ఉందొచ్చేసి అది N6 రోడ్ అండి. అనగా మనకైతే విజయవాడ వెస్ట్ బైపాస్ లైన్ అయితే అవుతుందన్నమాట. అది రాజధాని రోడ్స్ ప్రకారంగా అయితే అది N6 రోడ్ అండి. అలాగే వాకింగ్ ట్రాక్ పక్కన చూస్తున్నారు కదండి, అందంగా ఇలాగా పూలైతే పూస్తాయి అనమాట చెట్లకి. చూడొచ్చు లైన్గా వాకింగ్ ట్రాక్ కి రెండు పక్కల కూడా ఇలాగా చెట్లు అయితే వస్తాయండి పూలతో. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో. అలాగే ఇది చూసారు కదండి, E3 N6 జంక్షన్ అండి, దొండపాడు టు ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్డు అనమాట. అలాగే ఇదన్నమాట మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. అక్కడ మీరు చూసుకుంటే అది వచ్చేసి బాహుబలి వంతెన అనమాట, 3.1 కిలోమీటర్లు. చూస్తున్నారు కదండి వాకింగ్ ట్రాక్ పక్కన చెట్లతో చాలా అందంగా అయితే ఉందండి. ఒకసారి మీరే చూడొచ్చు. అసలు ఈ గ్రీనరీ చూస్తుంటే అద్భుతంగా ఉందన్నమాట. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్లో ఇక్కడ మీకు పైప్ లైన్ వర్క్స్ని కూడా గమనించవచ్చండి కింద వైపు చూసుకుంటే. అలాగే మనకి డ్రైనేజీ డెక్స్ని కూడా చూడొచ్చు. చూడండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక నెల క్రితం జరిగిన పైప్ లైన్ వర్క్స్ అండి మొత్తం అయితే. అలాగే డ్రైనేజీ డెక్స్ సంబంధించి కూడా చూడొచ్చు, మొత్తం పూర్తవడాన్ని అయితే గమనించవచ్చు మీరు. ఇక్కడ పక్కన ఉందంతా ఇది వాకింగ్ ట్రాక్ అండి. అలాగే ఇక్కడ నుంచి వస్తున్నారు కదండి, చెట్లు అయితే రకరకాల పూల మొక్కలను అయితే పెట్టారండి. అలాగే ఇక్కడ మారడాన్ని అయితే మీరు గమనించవచ్చు. చెట్లు ఇక్కడ నుంచి పూల మొక్కలను అయితే పెట్టారనమాట. అక్కడైతే మనం చూసుకుంటే గడ్డితో బెడ్డింగ్స్ లాగా వేశారనమాట. ఇక్కడైతే ఇలాగా చెట్లను అయితే పెట్టారండి అందంగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి E3 N7 జంక్షన్ అండి. ఇదే అన్నమాట E3 N7 జంక్షన్.
వర్కర్స్ ఇది ఇప్పుడే వర్క్కి నిమిత్తం అయితే బయలుదేరారండి, చూడొచ్చు మీరు. అంటే ఇప్పుడు 9కి ఆ టైంలో అయితే ఈ రోడ్ వర్క్స్ ఇవి జరిగేవన్నీ అయితే వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారండి. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే, ఎవరికన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి, కన్ఫామ్గా హైప్ చేయండి. మన ఛానల్లో చాలామందికి అనేది సజెషన్ అవుతుంది అనమాట హైప్ చేయడం వల్ల. 3 times హైప్ అయితే చేయండి. లైఫ్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. హైప్ చేయండి, మర్చిపోమాకండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడే వస్తున్నారు అనమాట వర్కర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై అమరావతి, జై జై అమరావతి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తా అండి.